ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పాణితాపురం కొమ్మినేపల్లి 1 రేషన్ దుకాణంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 పథకాలను విజయవంతంగా నిర్వహిస్తూ మేనిఫెస్టోలో లేని రాజీవ్ యువ వికాస పథకం, సన్నబియ్యం పంపిణీ పథకాలను ప్రారంభించిందన్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తూ దాదాపు 3.86 కోట్ల మందికి సన్నబియ్యం మంజూరు చేయడం దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు కస్తూరిబాయ్, మాజీ ఉప సర్పంచ్ ధరావతు లాలు, రేషన్ షాప్ డీలర్లు, జిల్లా కార్యదర్శి బానోత్ నరసింహనాయక్, పిఎస్సిఎస్ డైరెక్టర్ మేకపోతుల మహేష్, మత్స్య సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఎస్కే రబ్బానీ పాషా, శీలం పుల్లయ్య, జకంపూడి వెంకటేశ్వర్లు, చల్లా మల్లయ్య, బండి ఉపేందర్, వల్లంకొండ రాములు, చిర్ర అచ్చయ్య, బానోతు రామచంద్రు, పెట్టుల ఉపేందర్, బొమ్మగాని నాగేంద్రబాబు, గుండ్ల వెంకన్న, మంద రవి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి మినిస్టరు మరి ఆ జిల్లాలో ప్రారంభోత్సవం చేసుకొని ఆ రోజు నుండి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా చేయాలని చెప్పి మరి పార్టీ ఆదేశం ప్రకారంగా మరొక పండగ వాతావరణంలో మరి మా తోరణపాకులు కట్టుకొని ఊళ్ళో డమకాలు వేయించుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. నిన్ననే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎమ్మెల్యే గారు నిన్న బయ్యారం, గార్ల, ఇల్లెందు మండలాలు తిరగడం వల్ల మరి ఈరోజు మన కామెపల్లి మండలంలో ఈరోజు జాస్తుపల్లి, ముచ్చర్ల, తాళ్ళగూడెం ఇంకా కొన్ని గ్రామాలు తిరగటం ఎమ్మెల్యే గారు తిరిగారు. అన్ని గ్రామాలు తిరగాలంటే సాధ్యం కాదు కాబట్టి మీరు ఎక్కడైతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను పిలుచుకొని మరి ఒక సన్నబియ్యం కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం చేసుకొని మరి ఈ సన్నబియ్యం కార్యక్రమం గురించి సన్నబియ్యం ఎందుకు ఇస్తా ఉన్నాం, ఎందుకు ఇవ్వాల్సింది, తర్వాత అప్పులలో ఉన్నప్పటికీ అధిగమిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయేటువంటి మరి స్థానిక సంస్థల్లో కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి. మహిళలు కూడా ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడతా ఉన్నారు. రేపు బస్సులో కూడా మహిళలే మరి మాకు ప్రభుత్వానికి కిరాయికి ఇచ్చినట్టుగా లోన్లు ఇచ్చి మరి ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నారు. మరి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు మరి ఇస్తామని చెప్పేసి 14వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. పిల్లలంతా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ప్రజలకు పంపించండి. మరి మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా చాలా మంది హాస్పిటల్లో పోతే, కార్పొరేట్ హాస్పిటల్లో పోతే డబ్బులు లేక చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈరోజు మరి ఉచితంగా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మరి ప్రభుత్వం వచ్చినటువంటి 24 గంటలనే మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాట ప్రకారంగా చేస్తామని చెప్పేసి మరి చేసుకుంటూ ముందుకు పోతున్నందుకు ఈ రోజు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవ్వటం, ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఎక్కడ లేకోకుండా మరి అందరికీ పేదవాళ్ళకి అందేటట్టుగా చేస్తున్నటువంటి మరి డీలర్లకు మరి ఈ ప్రభుత్వానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా మరొకసారి కామెపల్లి మండలం తరఫున, పాణితాపురం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.